ఈరోజు మొదటి మీటింగ్ ఎంటర్ అయ్యేటప్పుడు కొన్ని చిన్న చిన్న ఒడిదుడుకులు, కొంతమంది అధికారుల యొక్క అత్యుత్సాహం వల్ల పొరపాట్లు కొన్ని దొర్లాయి. తర్వాత మీటింగ్ అయితే సజావుగా నడిచింది. సో ఏకగ్రీవంగా అందరూ గ్రేటర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ యొక్క ప్రతిపాదనకు అజెండాకి అన్ని పార్టీలు దీనికి సంబంధించి ఏకాభిప్రాయానికి వచ్చి ఆమోదాన్ని తెలిపాయి. దానితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించినటువంటి 10 లక్షల పైన జనసాంద్రత ఉండే విధంగా గ్రేటర్ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఉంటేనే స్టేట్కి సంబంధించినటువంటి గ్రాంట్స్ కానీ, సెంట్రల్కి సంబంధించినటువంటి గ్రాంట్స్ కానీ, అలాగే మున్సిపాలిటీ ప్రాపర్గా ప్లానింగ్తో ఎక్కడ కూడా ఫ్లడ్ వచ్చి మీద పడ్డదని ఎక్కడ కానీ ఇది కాకుండా ప్రాపర్ స్ట్రక్చరల్గా ఒక స్ట్రక్చర్డ్గా అర్బనైజేషన్ జరిగేదానికి అవకాశం ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించడం జరిగింది. దానికి కూడా అందరూ ఏకాభిప్రాయంగా దానికి కూడా ఆమోదం వేసి నెక్స్ట్ మీటింగ్లో వీటన్నిటిని కూడా ఆ విలేజెస్ని కూడా యాడ్ చేస్తామని కౌన్సిల్ అంతా ఒప్పుకొని ఆమోదం తెలియజేశారు. ఇవాళ రాయలసీమ అంటే మన ప్రాంతానికి రాయలసీమ నామకరణం జరిగినటువంటి రోజు 1928 నవంబర్ 18న ఈ ప్రాంతానికి రాయలసీమగా పేరు. మనము తిరుపతి వాసులమైన ఎక్కడికన్నా అంటే అమెరికా వెళ్ళినా కూడా మనం చాలా గర్వంగా చెప్పుకుంటాం రాయలసీమ ప్రాంత వాసులుగా. సో ఇవాళ అటువంటి నామకరణం జరిగిన రోజు మేమందరం కూడా అంటే దాదాపుగా 50 మంది కౌన్సిల్ సభ్యులు, ఎక్స్-అఫిషియో మెంబర్స్ అందరం కూడా కలిసి రాబోయే తిరుపతి భవిష్యత్తు అంటే 100 సంవత్సరాల తిరుపతి భవిష్యత్తును అంటే సరిహద్దులు నిర్ణయించడంలో కానీ ఇటువంటి ఒక గొప్ప చారిత్రాత్మకమైన గ్రేటర్ ప్రతిపాదన చేయడం అనేది నిజంగా మేమందరం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకు గ్రేటర్ చేయాలి తిరుపతికి ఇప్పుడు అంటే ఖచ్చితమైన అవకాశం ఉంది. ఎందుకంటే మనందరికీ తెలుసు పెరుగుతున్న జనాభా, తిరుపతి జనాభా 1886 మున్సిపాలిటీ ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడు దాదాపుగా 2600 జనాభా. అది అంటే నగరం రూపాంతరం చెందుతూ ఉన్న కొద్దీ జనాభా అంటే 1961లో దాదాపు 28,000, ఆ తర్వాత 71లో 69,000, అలాగే 90-80 ప్రాంతంలో అయితే దాదాపు 71,000. అక్కడి నుంచి ఇప్పుడు ప్రస్తుత జనాభా అయితే కూడా 4.5 లక్షలు. అటువంటిది ఈ విధంగా అంటే చాలా మందగమనంలో స్టార్ట్ అయినటువంటి తిరుపతి అభివృద్ధి ఇంత వాయువేగంగా అభివృద్ధి చెందింది అని అంటే గత 5 సంవత్సరాల మా కౌన్సిల్లో అని మేము గర్వంగా చెప్పగలుగుతాం. అట్లాగే పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్ సమస్య అయితేనేమి, అలాగే ఏమన్నా డెవలప్ చేయాలంటే తిరుపతిలో ముఖ్యమైన సమస్య అంటే భూ సమస్య. ల్యాండ్ అవైలబిలిటీ చాలా తక్కువ, ఉన్న భూమి అంతా కూడా టీటీడీది, మఠంది. సో ఏ డెవలప్మెంట్ చేయాలన్నా కూడా ల్యాండ్ అవైలబిలిటీ లేకపోవడం ఒక పెద్ద సమస్య. ఈ విధంగా మనం నగరాన్ని విస్తీర్ణం చేసుకుంటే నార్త్ ఎలాగో మనం ఫారెస్ట్ ఏరియా విస్తీర్ణం చేసుకోలేం. సదర్న్ సైడ్ రాయల్ చెరువు రిజర్వాయర్ వరకు, అలాగే వెస్టర్న్ సైడ్ కళ్యాణి డ్యామ్ని కూడా ఒక సరిహద్దుగా పెట్టుకొని, నార్త్ ఈస్టర్న్ సైడ్ ఐఐటి, ఐజర్ లాంటి సెంట్రల్ యూనివర్సిటీస్. ఐఐటి అంటే తిరుపతి ఐఐటి అని అంటాం కానీ అది మన లిమిట్స్లో లేదు. సో దాన్ని కూడా కలుపుకొని భవిష్యత్తులో ఈ విధంగా సరిహద్దులు చేసుకుంటే ఖచ్చితంగా మనం గ్రేటర్ ప్రతిపాదనను సైంటిఫిక్గా మనం రూపకల్పన చేస్తున్నాం. ఈ పేపర్లో కానీ అంటే బై డిఫాల్ట్ ఏదో చేయడం కాదు, సైంటిఫిక్గా చేయాలి అని అనుకుంటే ఈ లిమిట్స్ అన్నీ కూడా మేము ప్రతిపాదించినాము. వాటికి కౌన్సిల్ అందరూ కూడా అంగీకరించారు. ఎందుకంటే ఇటు కళ్యాణి డ్యామ్ మన పరిధిలో ఉండాలి, అలాగే రాయల్ చెరువు వాటర్ రిజర్వాయర్ కూడా మన పరిధిలో ఉంటే ఎలాగో మల్లెమడుగు అలాగే ఏర్పేడ్ మండలాలు కొన్ని కలిస్తే అక్కడ ఉన్నటువంటి వాటర్ రిసోర్సెస్ అంతా కూడా మనకి విస్తారంగా మన పరిధిలోకి వస్తే రాబోయే జనాభా అంటే ఫ్యూచర్లో మనకి పెరుగుతున్న జనాభాకి వాటర్ సప్లై ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో ఈ విధంగా చేయడం వల్ల ఖచ్చితంగా రేపు ఫ్యూచర్ డెవలప్మెంట్ అనేది మనము ఒక పాపులేషన్ అనే కాకుండా ఏరియా వైజ్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే 2007లో హెచ్ఎంసి అంటే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్ అయినప్పుడు
దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ని దాదాపుగా కోర్ సిటీ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో నిర్మాణం చేశారు. అలాగే ఔటర్ రింగ్ రోడ్ దాదాపు 10 కిలోమీటర్ దూరంలో ప్రపోజ్ చేశారు. అప్పుడు అందరూ అనుకున్నారు ఇంత దూరంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏంటి అని. కానీ ఇప్పుడు మనందరం ప్రతి ఒక్కరం కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే తీరుతాం. రోజు లక్షల్లో మంది అక్కడ ప్రయాణం చేస్తున్నారు. అది ఆల్మోస్ట్ హైదరాబాద్లో కలిసిపోయింది. ఇంకా ఇప్పుడు మెదక్ వరకు కలిపే ప్రతిపాదన ఉంది అక్కడ. సో ఔటర్ రింగ్ రోడ్ అప్పుడు డెవలప్ చేయకపోతే నగర విస్తీర్ణ జరిగిన తర్వాత ఎవరం కూడా ఔటర్ రింగ్ రోడ్ లాంటివి డెవలప్ చేయలేం. సో ముందే దాని ప్లానింగ్ అనేది అంటే అస్తవ్యస్తంగా ప్లానింగ్ చేయకుండా ఒక ప్రణాళికాబద్ధంగా ల్యాండ్ అవైలబిలిటీ ఉంది, ఎక్కడ జోన్స్ అంటే రెసిడెన్షియల్ జోన్ ఎక్కడ, ఇండస్ట్రియల్ జోన్ ఎక్కడ, ఎక్కడ ఎడ్యుకేషనల్ జోన్ ఉండాలి, ఇవన్నీ ముందే మన వాటర్ సోర్సెస్ ఏంటి, రాబోయే తరాలకి గ్రీన్ బెల్ట్ గ్రీనరీ ఏరియాస్ని, అట్లాగే ట్రాన్స్పోర్ట్ రోడ్స్ ఫ్లైఓవర్స్ ఇట్లాంటివన్నీ మెట్రో స్టేషన్స్ కానీ ఇవన్నీ కూడా ముందే ప్లాన్ చేసుకొని చేస్తే బాగుంటుందని ఇవాళ కౌన్సిల్లో అందరం కూడా చాలా అర్థవంతంగా డిస్కషన్ చేయడం జరిగింది. చివరిగా మేమందరం కూడా మా లిమిట్స్ అయితే కూడా చెప్పడం జరిగింది. 4 వైపులా తిరుపతిని విస్తరించాలి. సదర్న్ సైడ్ రాయల్ చెరువు వరకు, అలాగే వెస్టర్న్ సైడ్ అయితే కళ్యాణి డ్యామ్ రిజర్వాయర్ వరకు, ఇటువైపు ఈస్టర్న్ సైడ్ అయితే ఐఐటి ఐజర్ వరకు లిమిట్స్ ఉండాలని ఈ సవరణ ప్రతిపాదనను అందరూ కూడా ఆమోదించారు. కాబట్టి ఆమోదించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. అది కొంచెం అంటే గత కౌన్సిల్లో జరిగినటువంటి దృష్ట్యా పోలీసు వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలు, కానీ అంత అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎంపీ గారు కూడా చెప్పారు పార్లమెంటు అట్లాగే అసెంబ్లీ సెషన్స్ కూడా అంత రికార్డెడ్లోనే జరుగుతాయి. కాబట్టి ఎవ్రీబడి హ్యాస్ రైట్. అందులో ఇటువంటి గ్రేటర్ లాంటి ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ డిస్కషన్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ ప్రెస్ని అలౌ చేయాల్సింది. బట్ పోలీసు వాళ్ళు విధించిన ఆంక్షల మేరకు అనేసి కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఏది కూడా మన ఇమీడియట్ అవసరాల కోసం కాదు, ఇవన్నీ ఫ్యూచర్ 150 years కోసం చేస్తున్నటువంటివి. ఇప్పుడు మీరు అన్నట్టు అదే సిటీ ఆపరేషన్ సెంటర్ ఎందుకు లేట్గా స్టార్ట్ అయిందంటే స్థలం లేకపోవడం వల్ల లేట్గా స్టార్ట్ అవ్వడం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఓల్డ్ మున్సిపల్ కార్పొరేషన్ని డెమాలిష్ చేసి ప్రస్తుతం ఉన్న మేము అక్కడి నుంచి వేరే హాస్పిటల్ బిల్డింగ్లోకి షిఫ్ట్ అయిన తర్వాత స్టార్ట్ చేయడం జరిగింది. మేబీ అది ముందే స్టార్ట్ చేసుంటే ఖచ్చితంగా మా కౌన్సిల్లోనే అది కంప్లీట్ చేసి ఉండొచ్చేమో. సో మెయిన్ సమస్య అంతా ల్యాండ్ సమస్య అండి, ఏరియా లేదు తిరుపతిలో. కాబట్టి విస్తీర్ణ అనేది కంపల్సరీ అవసరం. తిరుపతి రూరల్ ఆల్మోస్ట్ 34 అయినాయండి. ఏర్పేడ్లో 1, రామచంద్రపురం మండలంలో 1, చంద్రగిరిలో ఆల్మోస్ట్ 13 కలిసినాయి, రేణుగుంట మండలం కూడా 11, మొత్తం 63 కలిసినాయి. ఏరియా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్నటువంటి 30 square kilometers కాస్త 270 కలిసి 300 అవుతుంది. జనాభా కూడా 7,88,000 ప్రొజెక్టెడ్ జనాభా. అట్లా అంతా ఏం లేదండి. ఎంతమంది రిప్రజెంటేషన్ ఇచ్చారో మా గ్రామాన్ని కలపండి అనేది, అది ఎవరో కొంతమంది అలా అంటున్నారు. కానీ చాలామంది ప్రజల్లో అయితే మటుకు వాళ్ళు దీన్ని చాలా పాజిటివ్గా యాక్సెప్ట్ చేస్తున్నారు. గ్రేటర్ని అయితే మటుకు ఎవరు రాజకీయంగా చూడట్లేదు దీన్ని. ప్రభుత్వం 10 లక్షలు ప్రతిపాదన చేస్తే మీరు కేవలం 7,50,000 కుదించుకోవడం పరిపాలన ఇబ్బంది అవుతుందని ఎందుకు? అదే ఇది ఈరోజు అదే కదా అందరూ డిస్కషన్ చేయడం జరిగింది. అందరూ 10 లక్షలు అనేది, ఎందుకంటే సెంట్రల్ ఫండ్స్ కూడా వస్తాయి అనేది ఒక ప్రామాణికంగా తీసుకున్నారు పాపులేషన్. సో పాపులేషన్ అనేది కాకుండా ఏరియా వైజ్ అన్నీ మనకి న్యాచురల్ రిసోర్సెస్ అన్నీ కూడా మన కంట్రోల్లో పెట్టుకుంటే వాటిని ఫ్యూచర్లో ఎంక్రోచ్ అవ్వకుండా ఉంటుంది అనేది బ్రాడర్ ఆస్పెక్ట్లో డిస్కషన్ జరగడం జరిగింది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.